హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఫ్లాగ్ నేమాట్ వీడియో రీల్స్ సో క్యాప్కట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో సో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేశాను. ఫ్రెండ్స్, కొత్త వారు అయితే ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆర్ట్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న ప్రతి ఒక్క నేమ్ ఆర్ట్ రీల్స్ అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది, ట్యూటోరియల్స్ అయితే. సో ఒకసారి అయితే ఛానల్ని చూడండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అయితే మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ మొబైల్న సో పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు ఒక రెడ్ ఇమేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి కింద చూడండి, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది సో టైప్ అయితే చేయండి, ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చరణ్ అని తీసుకుంటున్నాను. సో ఇంతకుముందు నేను శ్రీరామ్ అని తీసుకున్నాను. సో ఓకేనా? సో ఈ విధంగా చరణ్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ సిఆర్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ అనేది ఈ ఫాంట్ అనేది పెట్టుకోండి, ఓకేనా? మీకు ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని పిక్సార్ట్లో అయితే యాడ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షాడో ఉంటుంది. షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మనకు లుక్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఓకేనా? ఈ లైన్స్ కూడా ఫుల్గా అయితే పెట్టేసుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇక మీకు డిస్క్రిప్షన్లో స్టిక్కర్స్ కూడా ఇస్తాను, ఓకేనా? ఈ స్టిక్కర్ అనేది యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా? చాలా బాగా అయితే ఉంటుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బార్డర్ ఉంటుంది. బార్డర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఈ స్ట్రోక్ అనేది కొంచెం తగ్గించుకోండి, ఒక 15 అలా పెట్టుకోండి. ఓకే, సో మనకైతే ఈ విధంగా అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. సింపుల్గా డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు కొత్తగా కూడా ట్రై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో స్క్రీన్ రికార్డ్ ఒక యాప్ అయితే ఉంటుంది. సో నా మొబైల్ అయితే ఈ యొక్క యాప్ అయితే ఉంది. కొంతమందికి లేకపోతే మీకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. చాలా అయితే ఉంటాయి యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ రికార్డులు అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన మనకు ఇక్కడ గూగుల్కి వచ్చేసి సెర్చింగ్ వచ్చేసి మీరు ఇక్కడ ఫ్లాగ్ వేవర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు స్టార్టింగ్ ఒక వెబ్సైట్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ మీరు ట్యాప్ చేసుకోండి. సో వెబ్సైట్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఒక వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్లాగ్ అయితే ఈ విధంగా ఫ్లో అవుతూ ఉంటుంది, ఓకేనా? సో వచ్చిన తర్వాత ఇక్కడ మన కింద ఫైల్ ఉంటుంది. ఫైల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ ఫైల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఇంతకుముందు పిక్సప్లో అయితే మనం ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది, ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని పైన డన్ మీద ట్యాప్ చేసుకోండి. డన్ మీద ట్యాప్ చేసుకున్న మనకు చూడండి ఈ విధంగా నేమ్ అనేది ఈ యొక్క ఫ్లాగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అనండి. ఈ విధంగా పైకి అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లాసిక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కస్టమ్ మీద ట్యాప్ చేసుకోండి. కస్టమ్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా పైకి అనండి. ఈ విధంగా పైకి అని ఈ యొక్క రెడ్ ఉంది కదా, ఈ యొక్క లైన్ అనేది ఈ రౌండ్ షేప్ని ఈ విధంగా గ్రీన్లోకి తీసుకురండి. గ్రీన్లోకి తీసుకెళ్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని రికార్డ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా ఫ్లై అవుతుంది. నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా రికార్డ్ అయితే చేసుకోండి. ఓకే, రికార్డ్ చేసుకున్న తర్వాత మీరు ఆ స్క్రీన్ రికార్డ్ అనేది బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మీరు మీ మొబైల్ ఉన్న క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా అయితే సెక్యూర్ VPN అయితే యూజ్ అనేది చేయండి, లేకపోతే క్యాప్కట్లో ఎలాంటి యానిమేషన్ అనేది వర్క్ అయితే అవ్వవు అనమాట. ఓకే, ఖచ్చితంగా అయితే VPN అయితే కనెక్ట్ అనేది చేసుకొని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. ఓకే, ప్రీవియస్ వీడియోలో కూడా. సో ఈ వీడియోలో మనకు చెప్తే లాంగ్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు. ఓకే, ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. సో న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫోటో సెషన్ రండి. వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక స్కై ఫోటో అయితే ఇస్తాను. ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. కింద యాడ్ ఉంటే యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రేషియో ఉంటుంది. రేషియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 సెలెక్ట్ అనేది చేసుకొని ఫోటోని జూమ్ అనేది చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత కింద రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఈ ఎండ్ ఉన్నది కదా, సో ఎండ్ మీద ట్యాప్ చేసుకొని మీరు కింద మనకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకు డిలీట్ అయిపోతుంది. ఈ యొక్క ఇమేజ్ని మీరు డ్రాగ్ చేయండి. ఒక 15 సెకండ్స్ లేదా 20 సెకండ్స్. ఓకే, ఇంతవరకైనా చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి కింద ఓవర్లీ ఉంటుంది. ఓవర్లీ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఓవర్లీ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, యాడ్ ఓవర్లీ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు రికార్డ్ చేసుకున్న ఉంటుంది కదా వీడియో, ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి. సింపుల్గా యాడ్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు చరణ్ అని యాడ్ చేసిన. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది.
నేను వేరేది తీసుకున్నాను, ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను. ఓకే, నేను ఇంతవరకు అయితే తీసుకున్నాను, కొంతవరకు అయితే తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ అయితే చేసుకుంటున్నాను, నాకు ఎక్స్ట్రా వద్దు. ఓకే, డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ డిలీట్ మీరు ట్యాప్ చేసుకోండి, ఎక్స్ట్రా డిలీట్ అయిపోతుంది. ఈ యొక్క వీడియోని మీరు అంటే లాంగ్ ప్రెస్ చేసి తీసుకురండి. ఓకే, మీరు మంచిగా స్క్రీన్ రికార్డ్ అనేది చేసుకోండి. ఓకే, మనకి ఎంత బాగా ఎక్కడైతే ఫ్లయింగ్ అవుతుందో నేమ్ అనేది చూసి మీరైతే ఈ విధంగా రికార్డ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు చాలా బాగా అయితే ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ అనేది చేసుకోండి, ఇక్కడ ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది, డిలీట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే, డిలీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వీడియోని జూమ్ అనేది చేసుకోండి, జూమ్ చేసుకోండి మనకైతే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. సో నేను ఎక్స్ట్రా అయితే డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని పార్ట్లు అయితే నేను చేంజ్ చేస్తున్నా కాబట్టి. ఓకేనా. సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఈ యొక్క వీడియో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు క్రోమా అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ కట్అవుట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రోమా కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు రౌండ్ షేప్ ఉంది కదా, దీని అయితే ఈ విధంగా గ్రీన్లోకి అయితే తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని దీని అయితే ఎనేబుల్ చేసుకొని ఒక 28 ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, మనకి ఈ విధంగా అయితే మనకైతే జెండా అనేది ఈ విధంగా ఎగురుతుంది. ఓకే, మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ఒక టోటల్గా బ్యాక్ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలి మీరు ట్యాప్ చేసుకోండి. మీరు అలాగే ఉంచుకోండి, లేకపోతే ఇంకో పిఎన్జీ అయితే ఇస్తాను. ఓకే, గ్రాస్ది. సో దీన్ని అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుని కొంచెం జూమ్ చేసుకుని ఈ విధంగా కింద అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనకి జెండా అనేది అవుట్ సైడ్ అయితే వెళ్ళినట్టయితే ఉంటుంది అనమాట. ఓకేనా, మనకు చాలా బాగా అయితే వస్తుంది లుక్ అనేది. ఓకే, సరే ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా డిలీట్ అనేది చేసుకోండి. నేను 10 సెకండ్స్ వరకు తీసుకుంటున్నాను, మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే తీసుకోవచ్చు, మీకు నచ్చిన పాట ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే. ఓకేనా, ఓకే, ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సౌండ్స్ మీరు ట్యాప్ చేసుకొని సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, మీకు నేను వాడిందైనా వాడుకోండి సాంగ్ అనేది, లేకపోతే మీకు ఏదన్నా ఇంట్రెస్ట్గా నచ్చింది సాంగ్ కూడా మనకు డౌన్లోడ్ చేసి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను సాంగ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, నేను ఒక సాంగ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క సాంగ్ని స్ప్లిట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ సాంగ్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డిలీట్ చేసుకున్న తర్వాత ఇంకా యానిమేషన్స్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఈ వీడియోని సేవ్ అనేది చేసుకోండి. పైన మనకు ఏరో సింబల్ ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇదే వీడియోని మళ్ళీ అయితే యాడ్ అనేది చేసుకోండి, ఎందుకంటే కొన్ని యానిమేషన్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సో మనకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి, ఇక్కడ టోటల్గా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి చాలా సింపుల్ చెప్పేస్తాను, ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ డైమండ్ జూమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి మనకు. ఓకే, డైమండ్ జూమ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకేమన్నా ఎఫెక్ట్లు అయితే చాలా ఉంటాయి మనకి, ఇక్కడ చూడండి వీడియో ఎఫెక్ట్ ఉంటాయి, ఇక్కడ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా, సో నేను ఇంకో ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఈ యొక్క ఎఫెక్ట్ అనేది. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, మీరు వెతికైతే కొత్తగా అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఇంకా చాలా నేమాటి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి. సో అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.